హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఎవరైతే నా ఛానల్ను చూస్తారో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీకు ఈరోజు ఒక మంచి విషయాన్ని చెప్పబోతున్నానండి. హాయ్ అండి, ఇప్పుడే ఫ్రెష్గా స్నానం చేసి వచ్చి పూజ చేసుకొని గార్డెన్లో కూర్చున్నాను. ఈరోజు పొద్దున్నే హెయిర్ ప్యాక్ వేసుకున్నాను కదండి. స్నానం చేసి వచ్చి ఇక్కడ కూర్చున్నాను. నేను మొన్న 4వ తారీఖు ₹1 కూడా ఖర్చు పెట్టకుండా చీరలకు గంజి ఏ విధంగా వేసుకోవాలో వీడియో పెట్టాను కదండి. ఆ వీడియోకి 1,00,000 మంది వ్యూస్ వచ్చాయి, 1,200 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. మీకు అందరికీ పేరు పేరున మరొక్కసారి థ్యాంక్స్ చెప్తున్నాను, ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. నా ప్రతి వీడియో ఇలాగే సపోర్ట్ చేస్తారని, వేరే వాళ్ళకి నా ఛానల్ను ఫార్వర్డ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఆనందాన్ని మీతోని షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేశానండి. ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన గార్డెన్లో ఒక పిచ్చుక గూడు పెట్టుకుందండి. ఇక్కడ వేలాడుతుంది చూడండి. ఇదే చిన్న మనీ ప్లాంట్ కొమ్మకు ఈ గూడును ఏర్పాటు చేసుకుంది. ఇక్కడ మీకు పిట్టను కూడా చూపిస్తాను చూడండి. నేను వీడియో షూట్ చేస్తుంటే ఆ పిట్ట తన పిల్లల్ని ఏమన్నా చేస్తానని అటు ఇటు పచార్లు కొడుతుంది చూడండి. ఇక్కడ గ్రిల్లు పైన ఇదేనండి పిచ్చుక గూడు. ఇందులో 2 పిల్లలు ఉన్నాయి. పిల్లలు వీడియో తీశాను కానీ కనిపించలేదు. ఇగో ఇక్కడ గ్రిల్లు పైన కూర్చోయింది చూడండి. ఇదే పిచ్చుక. నేను తన పిల్లల్ని ఏమన్నా చేస్తానని చెప్పేసి అటు ఇటు తిరుగుతుందండి. నాకు చాలా సంతోషంగా ఉందండి. నా వీడియో ఒకటి బాగా వైరల్ అయింది. ఇలాగే ప్రతి వీడియో వైరల్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నాకు మంచిగా సపోర్ట్ చేశారు. 1,200 మంది సబ్స్క్రైబర్లు అయ్యారు. ఒక వాచింగ్ అవర్స్ కావాలండి. నా ప్రతి వీడియో మీరు పాత వీడియోస్ కూడా చూసి అలాగే వాచింగ్ అవర్స్ పెంచేలాగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా చేస్తారని అనుకుంటున్నాను. మా ఇంట్లో ఒక కుక్క పిల్ల ఉంటుందండి. దాని తల్లి అది వదిలేసి వెళ్ళిపోయింది. నేను పెంచాను అన్నట్టు. చిన్నగా ఉన్నప్పటి నుంచి దానికి పాలు పూసి అన్నీ వేసి అది 6 నెలల పిల్ల అండి. ఇప్పుడు దాని పేరు వచ్చేసి రాఖీ. దాన్ని పొద్దున పూట నేను బాగా దాంతోనే ఆడతాను. ఈ పిట్ట చూడండి ఎంత బాగా పిచ్చుకలకు వాటికి ఆహారాన్ని తీసుకురావడానికి అటు ఇటు చెట్లపైన ఏమైనా పురుగులు కానీ అవి ఉన్నాయని చెప్పేసి వెతుకుతూ వాటికి రోజు ఆహారం పెడుతుంది. నేను చెప్పాను కదండి, ఇదేనండి రాఖీ కుక్క పిల్ల. 6 నెలలు దీని వయసు. ఇది ప్రతిరోజు నాతో ఇలాగే ఆడుకుంటుందండి. బాల్ వేస్తున్నాను, క్యాచ్ పట్టుకొని తీసుకొని వస్తుంది. చిన్నగా ఉన్నప్పుడు చిన్న బాల్ వేశాను, పెద్దగా అయిన తర్వాత పెద్ద బాల్ తెచ్చి ఇచ్చానండి. చక్కగా ఆడుకుంటుంది. ఎప్పుడు నేను చెప్పేదాన్ని కదండి, మీ లైక్సే నాకు శ్రీరామ రక్ష అని చెప్పేసి. అలాగే చూడండి, మీ లైక్స్ అలాగే మీ వ్యూస్ కూడా నాకు చాలా వచ్చాయి. ప్రతిసారి నేను నాకు లైక్ చేయండి, మీ లైక్సే నాకు శ్రీరామ రక్ష అని చెప్పేదాన్ని. అలాగే శ్రీరామ రక్షగా నాకు నిలిచి ఎంతో సపోర్ట్ చేశారండి. మరోసారి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మనం ఈరోజు మంచి హెయిర్ ప్యాక్ చూద్దామండి. డాండ్రఫ్ మొత్తం పోతుంది, జుట్టు బాగా పెరుగుతుంది. వారానికి ఒక్కసారి ఈ ప్యాక్ తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎంతో నచ్చుతుంది. మీకు ఎలాంటి వీడియోస్ చేయాలో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. నేను అలాంటి వీడియోస్ ట్రై చేయడానికి ప్రయత్నిస్తారు. తప్పకుండా ట్రై చేస్తానండి మీకోసము. ఇప్పుడు మనము హెయిర్ ప్యాక్ ఎలా వేసుకుందామో చూసేద్దాం. వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటి: మెంతం కూర, కరివేపాకు, మందారం ఆకు, పెరుగు, నిమ్మకాయ, అలాగే కొద్దిగా మనము ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళిపోదామండి. హెయిర్ ప్యాకు చాలా బాగుంటుంది. నేను లాస్ట్లో చూపించాను స్నానం చేసేసి. ఆ రోజు మాత్రం షాంపూ పెట్టుకోకండి, తెల్లవారి షాంపూ పెట్టుకోండి. మీకు హెయిర్ ప్యాక్ వేసుకున్న తర్వాత లాస్ట్కి చూపించాను, అక్కడక్కడ మాత్రమే మనకు మందారమాకు కనపడుతుంది. ఇప్పుడు ప్యాక్ ఎలా వేసుకుందామో చూద్దామా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము జుట్టు ఒత్తుగా పెరగడానికి అలాగే హెయిర్ ఫాల్ రాకుండా చుండ్రు నివారణ కోసం ఈరోజు హెయిర్ ప్యాకు వేసుకోబోతున్నాను. ఈ హెయిర్ ప్యాక్లో ఏం ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, ఎలా చేసుకోవాలి అనేది మనము ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది చూడండి, మందారం ఆకు, అలాగే మెంతి ఆకు, అలాగే కరివేపాకు, నిమ్మరసం, తర్వాత పెరుగు, ఇవన్నీ కలిపి మిక్సీ పట్టిన పేస్టు. దీంతో నాకు డాండ్రఫ్ బాగా వచ్చిందండి. తలలో డాండ్రఫ్ పోతుంది, మీ జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. నాకు ఒకప్పుడు చాలా హెయిర్ ఉండేది. ఈ మధ్య పట్టించుకోవడం లేకపోవడం వల్ల మొత్తం హెయిర్ అంతా లాస్ అవుతుంది. అందుకే మళ్ళీ స్టార్ట్ చేశాను. మీకు కూడా చూపిద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఈ
ప్యాక్ ఏ విధంగా తయారు చేసుకోవాలా అనేది మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. రండి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. వెల్కమ్ టు వరలక్ష్మీస్ పొదరిల్లు. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి ఈరోజు ఈవిడ పొద్దున్నే ఆకుకూరలు చూపిస్తుంది అని అనుకుంటున్నారా? అవునండి, నాకు ఈ మధ్య విపరీతమైన హెయిర్ ఫాల్ వచ్చేసింది. అలాగే డాండ్రఫ్ కూడా ఉంది. మీకు జుట్టు ఒత్తుగా పెరగడానికి అలాగే డాండ్రఫ్ పోవడానికి మంచి ఈరోజు హెయిర్ ప్యాక్ యూజ్ చేస్తున్నాను. ఇది చూడండి, మెంతి కూర, ఇవి మందారం ఆకులు, ఇది వచ్చేసి కరివేపాకు, ఇది అలాగే పెరుగు, కొద్దిగా నిమ్మ చెక్క, ఇవన్నీ మనం ఈరోజు మంచి హెయిర్ ప్యాక్ యూజ్ చేద్దాం. ఈరోజు చాలామంది హెయిర్ లాస్తోని బాధపడుతుంటారు కదండి. ఇది మెంతాకు అండి. ఈ మెంతాకు చిన్న మెంతాకు, పెద్ద మెంతాకు అని రెండు రకాలుగా ఉంటుంది. ఏ మెంతి అయినా తీసుకోవచ్చు. నేను ఈరోజు ఇంట్లో చిన్న మెంతి, ఇంట్లో ఉండే పదార్థాలతోనే మనం చక్కగా హెయిర్ ప్యాక్ వేసుకోవచ్చు అండి. ఇది చూడండి, ఇది చిన్న మెంతి. ఈ చిన్న మెంతి కుదుళ్ళు గట్టిగా ఉండడానికి చాలా ఉపయోగపడుతుంది. మీ జుట్టు స్పీడ్గా ఒత్తుగా పెరగడానికి బాగా ఉపయోగపడుతుందండి. అలాగే విటమిన్ ఈ, ఫైబర్, సపోన్, విటమిన్ ఏ కండిషనర్గా కూడా బాగా పనిచేస్తుందండి. తప్పకుండా వాడండి. మెంతులు నానబెట్టుకునే పని లేకుండా, అది చాలా ప్రాసెస్ కదా, నైట్ నానబెట్టుకోవాలా గుర్తుండదు. కానీ మెంతం కూర అందరి ఇళ్ళల్లో ఉంటుంది. అలాగే చిన్న చిన్న గార్డెన్లో చిన్న చిన్న డబ్బాలలో కూడా పెంచుకుంటున్నాం కదండి. అలా చేసుకొని మనము హ్యాపీగా ప్యాక్ వేసుకోవచ్చు, హెయిర్ ప్యాక్. అలాగే ఈ మందారం ఆకులు, ఈ మందారం ఆకులు సిల్క్గా స్మూత్గా, ఎంతో హెయిర్ చాలా పొడవుగా, బాగా పోషకాలు ఉంటాయి ఈ మందారం ఆకులో, బలంగా బాగా పెరుగుతాయండి. అలాగే రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుంది. ఇంకా ఇప్పుడు వచ్చేసి మనకు కరివేపాకు. ఈ కరివేపాకు వచ్చేసి ఇవి హెయిర్లో ఫోలికల్స్లో మెలనిన్ అని ఒక మెలనిన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ మెలనిన్ ఉత్పత్తి చేయటం వల్ల హెయిర్ నల్లగా ఉంటుందండి. ఎవరికైనా గ్రే హెయిర్ వస్తుంటే కరివేపాకు కూడా ఇలాగ పేస్ట్ చేసుకొని ప్యాక్ వేసుకుంటే హెయిర్ నల్లగా ఒత్తుగా పెరుగుతుంది. ఈ మెలనిన్ ఉత్పత్తి చేయడానికి బాగా పనిచేస్తుంది. దీంతో జుట్టు నల్లగా చేస్తుంది. దీనిని వాడడం వలన జుట్టు బాగా పెరుగుతుందండి. అందుకోసానికి ఈరోజు మనము మెంతి ఆకుతోని, కరివేపాకుతోని, మందారం ఆకులతోని, పెరుగుతోని, అలాగే హాఫ్ లెమన్తోని మంచి హెయిర్ ప్యాక్ వేసుకుందాం. ఈ హెయిర్ ప్యాక్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం. రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని మనము మెంతం కూర వేసుకుందాం. ఇది ఫ్రెష్గా బాగా కడిగి పెట్టుకున్న మెంతం కూర, అలాగే కరివేపాకు, ఇది చూడండి కరివేపాకు, మెంతం కూర, ఇవన్నీ ఒక మిక్సీ జార్లో వేసి బాగా పేస్ట్ చేసుకుందామండి. అలాగే ఇది వచ్చేసి మందారం ఆకు, ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇలాగ మందారం ఆకు, ఈ మందారం ఆకు వేసుకోవడం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది. ఇప్పుడు చూడండి పెరుగు వేసుకుందామండి. అలాగే నిమ్మరసం పిండేసుకుందాం. రాఖీ గడ మొత్తుకుంటున్నాడు, ఎవరో వచ్చారో ఏమో చూద్దాం. చూడండి నిమ్మరసం పిండేసాం కదా, ఎక్కడన్నా గింజలు ఉంటే తీసేసుకుందామండి. ఇప్పుడు ఇది మిక్సీ జారు, కొద్దిగా వాటర్ వేసి మిక్సీ మెత్తగా పట్టుకొద్దాం, పేస్ట్ చేసుకొద్దామండి. చూడండి ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకొని వచ్చాను. వావ్, ఇది మందారం ఆకు పక్కన పెట్టే, ఇది కలపలేదు, ఒకసారి కూడా కలిపింటే బాగుండేది. ఒకసారి మెత్తని పేస్ట్ చేసుకుందాం. చూడండి ఇక్కడ ఇది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇది ఒక బౌల్లో వేసుకుందాం. ఇలాగే పలుపుతోని పట్టుకుంటేనే బాగుంటుంది. కొంతమంది కావాలంటే కూడా జ్యూసు వడబోసుకోవచ్చు, అలా అయినా పెట్టుకోవచ్చు. కానీ ఇలా పెట్టుకుంటే మనకు సిల్కీగా హెయిర్ అలాగే అస్సలు ఊడిపోకుండా ఒత్తుగా పెరుగుతుంది. వారానికి ఒకసారి ఈ ప్యాక్ ట్రై చేయండి. ఎలాంటి షాంపూలు కానీ ఎలాంటి నూనెలు కూడా అవసరం లేదు, ఇంట్లో చేసుకోవచ్చు చక్కగా. ఇప్పుడు ఇది మనం జుట్టుకు పెట్టేసుకుందాం. గోకుతుంటే ఇప్పుడే డాండ్రఫ్ స్టార్ట్ అవుతుంది ఇలాగ, అందుకోసానికే నేను ఈ ప్యాక్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ప్యాక్ ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ కింద మనం ఇలాగ లూజ్గా కలుపుకోవాలి మన చేతులతోని. ఇక్కడ చూడండి
ఒక్కొక్క పాయగా ఇలా తీసుకొని ఇలా బాగా రుద్దుకోవాలి. ఇలా లేయర్గా ఒక్కొక్కటి ఇలా చూడండి. మనమే చక్కగా ఎవరన్నా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే కూడా పెట్టించుకోవచ్చు. నాకు ఇంట్లో ఎవరు లేరండి, అందుకోసానికి నేనే పెట్టుకుంటున్నాను. ఇలా అంతా పెట్టేసుకున్నాక చూపిస్తా. చూడండి, తలకి ఈ విధంగా మొత్తం పట్టించుకోవాలి. 1 గంట ఆగిన తర్వాత స్నానం చేస్తే మన హెయిర్ డాండ్రఫ్ మొత్తం పోయి ఎంతో సిల్కీగా షైనీగా తయారవుతుంది. ఇది చూడండి, వేడికి మొత్తం కారుతూ ఉంది. తలలో వేడి అంతా కూడా తీసేస్తుందండి. అలాగే జుట్టు రాలిపోవడం తగ్గుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇందాక మనం మెంతకూరతో ప్యాక్ వేసుకొని వచ్చాను కదా, స్నానం చేసి వచ్చానండి. బాగా తుడుచుకున్నాను. మొత్తము చూడండి ఎంత సిల్కీగా హెయిర్ ఎంత ఆరిపోయిందో చూడండి. ఎలాంటి డాండ్రఫ్ కానీ ఏమీ లేదు. చూడండి, ఇలా అంటే ఇంతకుముందు పొట్టులాగా లేస్తుండే, మొత్తం పోయింది. నేను ఇంకా షాంపూ పెట్టలేదు, రేపు షాంపూ పెడతాను. ఈరోజు ఉట్టిగానే పోయే వరకు పెట్టుకున్నాను. చూడండి ఎంత బాగుందో కదా. హెయిర్ కూడా స్మూత్గా పట్టుకుంటా ఇలాగా సిల్కీగా, చాలా సిల్కీగా ఉందండి హెయిర్. చాలా బాగుంది. తొందరగా కూడా ఆరిపోయింది. ఒక 10 నిమిషాలు అలాగా టవల్ చుట్టుకొని ఎండలో కూర్చున్నాను. మీరు కూడా ఇలాంటి ప్యాక్ వేసుకొని హెయిర్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మరో మంచి వీడియోతోనే మీ ముందు ఉంటానండి. బాయ్.